దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలండి, వందనాలు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి, మాకు వినగల చెవులు ఇవ్వండి, గ్రహించగల ఉదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియాతి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు నామంన మీకు అందరికీ వందనాలండి. చూడండి, మరి అమూల్యమైనటువంటి మాటలు ప్రభుల వారు పలికినటువంటి మాటల్లోకి వెళ్ళి మరి మూడవ మాటగా మరి మీతో పంచుకోవాలని ఆశతో వచ్చానండి. మరి మూడవ మాటగా పలికేదానికంటే ముందే నేను ఒక మాటను మీతో గుర్తు చేయాలని అనుకుంటున్నానండి. సిలువను గురించినటువంటి మాట మరి నశించుచున్న వారికి వెరితనంగా ఉండొచ్చు, కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి అండి. ఆయన మాటలు మనం ఎంతగా వింటే, ఎంతగా మనము ధ్యానిస్తే దేవుని యొక్క శక్తితో మనం నింపబడతామని మరి ఈరోజు మరి ఆ మూడో మాట ద్వారా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో మనం దాన్ని గమనిస్తూ ఉన్నామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చూడండి, చాలామంది శిష్యులు ఉన్నారు. అయినను అందరి శిష్యులు మరి వెళ్ళిపోయినట్లు చూస్తూ ఉన్నాం. కానీ సిలువ దగ్గర నిలిచున్న శిష్యుడు మరి యోహాను గారితో మాట్లాడుతూ ఉన్నారు ప్రభుల వారు. యోహాను మరి సిలువ దగ్గర నిలిచి ఉన్నటువంటి ఆ సందర్భంలో మరి సిలువ దగ్గర ఉన్నటువంటి యోహాన్తో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండట చూచి, చూడండి, తల్లి ఎంతగా తల్లడిల్లిపోయి ఉండొచ్చండి. యేసు ప్రభు ఒక మరణాన్ని చూచి ఆయన సిలువలో మనం రక్తం కారుస్తున్నటువంటి ఆ సమయంలో కూడా మరి తను చనిపోతున్నాడు అన్నటువంటి ఆ సమయంలో కూడా ప్రభుల వారు తన తల్లితో మాట్లాడుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నామండి. ఈ కాలంలో మనం చూస్తే తల్లితో మాట్లాడడం కూడా చాలామంది మాట్లాడలేని స్థితిలో ఉంటున్నారు. తల్లిని పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. తల్లి ఏమైనా సరే మాకెందుకు అన్నటువంటి స్థితిలో చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరుస్తున్నారు. అట్లాంటి పిల్లల్ని చూస్తూ ఉంటాం. కానీ చూడండి, అట్లాంటి పిల్లల్ని మనం చాలా గమనిస్తున్నామండి. తల్లి ద్వారా సమస్యలు వస్తున్నాయని తల్లిని విడిచిపెట్టే బిడ్డల్ని చూస్తూ ఉన్నాం. తల్లి ఒక సమస్యగా మారుతుంది అని బిడ్డలు విడిచిపెట్టే సందర్భాలను చూస్తూ ఉన్నాం. అయితే మరి తల్లి ఒక న్యూస్లో మరి నేను చూశానండి. తన తల్లి బాగలేదని తనని ఎవరు చూసుకోవాలా అని చెప్పి తనను వదిలిపెట్టి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిందండి. వెళ్తే ఆ న్యూస్లో చూసినప్పుడు వర్షం పడుతుంది. ఆ వర్షంలోనే తల్లి తడిచిపోయి అక్కడే కూర్చొని ఉందండి. ఎందుకు అని, అక్కడ నువ్వు ఎందుకు కూర్చున్నావని ఇతరులు వచ్చి అడిగితే, నా కుమార్తె నన్ను వెతుకుతుంది, నన్ను ఇక్కడ ఉండుమని చెప్పి వెళ్ళింది. అయితే నేను ఆమె కోసం చూస్తూ ఉన్నాను. వర్షంలో తడుచుకుంటా అయినా నేను ఇక్కడే కూర్చుంటాను, ఎందుకంటే నా కుమార్తె వచ్చినప్పుడు వెతుకుతుంది నన్ను అని ఆ తల్లి అక్కడే కూర్చుందండి. ఆ సందర్భాన్ని నేను న్యూస్లో చూసినప్పుడు నిజమే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆ తల్లికి కొంచెం నడవలేని స్థితిలో ఉంది. ఆ తల్లి వాళ్ళ సమస్య నేను ఆమెను చూసుకోలేను అనుకుందేమో, అందుకే ఆ రోడ్ మీద తనని వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఆ విషయాన్ని చూశానండి. చూడండి, ప్రభుల వారు చూడండి, తన తల్లి మరి ఒంటరిగా అయిపోతుంది. తను లేకపోతే తన తల్లి పరిస్థితి ఏంటి అని ఆలోచించారేమో. అందుకే యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండట చూచి ఆ తల్లి మనసు ఎంతగా తల్లడిల్లిపోయిందో ఆ ప్రభుల వారు ఆ సిలువలో ఆయన కారుస్తున్న ఆ రక్తాన్ని చూసి అందుకే అంటున్నాడు, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చూడండి, తన తల్లితో చెప్తా ఉన్నారమ్మా, నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి, నేను చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతాను, కానీ చూడు, నీకొక కుమారుడు ఉన్నాడు, ఆయన యోహాను అని చెప్పి తల్లితో మాట్లాడుతూ ఉన్నారు. మనం లూకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ మరి యేసు ప్రభుల వారిని మందిరంలోకి తీసుకెళ్ళిన సిమెయోను అనే ప్రవక్త మరి తల్లిని చూసి అంటాడు, నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని వెళ్తుంది అని కూడా ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ ఖడ్గము గురించి ఆలోచన చేస్తే మరి ఈ సందర్భం గురించి
ఆ సుమియోన్ అనే ప్రవక్త ప్రవచించి ఉండొచ్చండి. చూడండి ఇక్కడ తన శిష్యునితో మాట్లాడుతూ ఏమంటున్నాడు, ప్రేమించిన దగ్గర నిల్చుట చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను. చూడండి, తన తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే, మరి నా తల్లి పరిస్థితి ఏంటి అని ఆలోచించి తన శిష్యునికి తల్లిని అప్పగించినట్లు చూస్తూ ఉన్నామండి. యేసు ప్రభు ఏ విషయంలో కూడా మరి తన బాధ్యతను నిర్వహించకుండా ఉండలేదండి. తన తండ్రి ఏ పనైతే చెప్పారో, మనందరి పాపాల కోసం నువ్వు పరిహార్థ బలిగా కావాలి అని చెప్పినప్పుడు కూడా తన బాధ్యతనంతా కూడా తండ్రి చెప్పింది ప్రతిదీ కూడా నెరవేర్చి, మరి తన తల్లిని కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఆ బాధ్యతను కూడా నెరవేరుస్తూ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం వింటూ ఉన్నామండి. ప్రియాతి ప్రియమైన నా సహోదరులారా, నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యపరచకు. ఎందుకంటే నీ తల్లి యొక్క మాటను, నీ తల్లిదండ్రుల మాటను నువ్వు విన్నప్పుడు నువ్వు దీర్ఘాయుష్వంతురాలుగా ఉంటావని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ తల్లిని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే అది దేవునికి ఇష్టం లేని కార్యమని నువ్వు గుర్తు చేసుకో. ఇక్కడ కూడా తన తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. తన ఒక బాధ్యతగా తన తల్లిని తన బాధ్యతగా మరి అనుకొని తన శిష్యునికి అప్పచెప్తున్నటువంటి ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మరి దేవుని యొక్క మాటలలో ఈ అమూల్యమైన మాట ద్వారా మీ అందరినీ దర్శించారని నేను నమ్ముచున్నాను. ప్రతి మాట మనకి శక్తే. అందుకే నశించుచున్న వారికి వెరితనంగా ఉంటుంది సిల్వను గురించి మార్త, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తితో మనం నింపబడుతున్నామని దేవుడి మాటలు దీవించునుగాక.